నామానికే మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ధన్యతల గురించి మనం ధ్యానం చేసుకుంటాం. ఇప్పటి వరకు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దుఃఖపడు వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, కనికరము గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అనే విషయాల గురించి మనం ధ్యానం చేసుకుంటాం. ఇప్పుడు 9వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానపరచువారు ధన్యులు. సమాధానపరచుట అనేది మన జీవితాలకు చాలా ఉపయోగకరమైనటువంటి. చాలా మంది వ్యక్తుల మధ్య, కొన్ని కుటుంబాల మధ్య, దేశాల మధ్య పోరాటాలు, కక్షలు, సంఘర్షణలు, యుద్ధాలు వస్తూ ఉంటాయి. ఆ టైంలో సమాధానాన్ని కోల్పోతూ ఉంటారు. అసలు ఈ అసమాధానానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ప్రధానమైన కారణం పాపం. అసమాధానానికి ప్రధానమైన కారణం ఏంటి? పాపం. అటు దేవునితో గాని, ఇటు మనుషులతో గాని, ఇటు దేశాల మధ్య గాని, ఇవన్నీ అసమాధానమైనటువంటి ఈ కార్యాలు ఎందుకు అని మనం ఆలోచన చేస్తే కేవలం దానికి గల కారణం పాపమే. పాపం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యం ఉంటది. మత్సరము, వివాదం. వివాదం అంటే దెబ్బలాట, పోట్లాట. ఎక్కడ ఉంటుందో అక్కడ అల్లరి ఉంటుందట, ప్రతి నీచ కార్యం ఉంటుంది. 4వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. యాకోబు పత్రిక 4:1-2 వచనాలు. మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవముల్లో పోరాడే మీ భోగేచ్ఛల నుండియే కదా. మన అవయవాలతో పోరాడేటువంటి భోగేచ్ఛల నుండి యుద్ధాలు, పోరాటాలు కలుగుతుంది. భోగేచ్ఛలు అంటాడు. భోగేచ్ఛలు. మనిషికి ఇచ్చ ఉంటది, కోరిక ఉంటది. ఆ కోరిక న్యాయబద్ధమైనదై ఉండాలి. ఆ కోరిక ఉపయోగార్థమై ఉండాలి.
కానీ చాలా మంది కోరికలు భోగేచ్ఛలతో కూడి ఉంటాయి. భోగేచ్ఛలతో అంటే ఈ లోక సంబంధమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అలాంటి వాటితో మానవుని యొక్క కోరికలు ముడిపడి ఉంటాయి. ఉపయోగకరమైనటువంటివి అవసరమే. ఉపయోగకరమైన ప్రభు తప్పక ఇస్తారు. చాలాసార్లు మనం కూడా మనకు ఉపయోగకరమైనటువంటి అడగకుండా, ప్రభువుని అడగకుండా 2వ వచనంలో అంటాడు 4వ అధ్యాయం యాకోబు పత్రిక. ఆశ ఉంటది. ఆ ఆశ ఉంటది కానీ దొరకట్లేదు. ఇంకా అంటాడు నరహత్య చేస్తారు, మత్సర పడతారు, పోట్లాడతారు, యుద్ధం చేస్తారు. కానీ దేవుణ్ణి అడగనందున ఏమీ దొరకదు. ఒకవేళ అడిగిన వాళ్ళు ఎలా అడుగుతారంటే భోగేచ్ఛల నిమిత్తం వినియోగించడానికి దురుద్దేశంతో అడుగుతారు. అందుకే దొరకట్లేదు అంటాడు. కాబట్టి సమాధానం అనేది మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనది. మరి ముఖ్యంగా దేవుని బిడ్డలు ఒకప్పుడు దేవునికి దూరస్తులు, దేవునితో ఉండే సమాధానం పోయింది ఆదాము ద్వారా. మానవుల హృదయంలో పాపం ఘోరంగా పెరిగిపోతూ వచ్చింది. ఆ పాపం వల్ల హృదయంలో సమాధానం మనిషికి లేదు. పాపం వల్ల ఎడబాటు వచ్చిందండి. సమాధానం లేదు. దేవునితో సమాధానం లేదు. పాపం వల్ల కుటుంబంతో సమాధానం లేదు. వ్యక్తుల మధ్య హృదయంలో సమాధానం లేదు. దీని అంతటికి కారణం ఏంటి? పాపం. చూడండి, దేవునితో సమాధానం కోల్పోయారు ఆదాము. దేవునితో సమాధానం లేదు వాళ్ళకి. అందుకే ఆయన వచ్చేటప్పటికి దాక్కున్నారు. ఆయన చూసేటప్పటికి భయపడుతున్నారు. ఆయన ఎదుటికి రాలేకపోతున్నారు. ప్రతిరోజు చల్లపూట వేళ ప్రభు వచ్చేటప్పటికి ఆయనతో ముచ్చటించేవారు, ఆయనతో కలిసి ఉండేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? భయపడిపోతున్నారు. భయం వచ్చేసింది వాళ్ళలో. సమాధానంగా ఉండే వాళ్ళ మధ్యలోకి ఏమొచ్చింది? భయం వచ్చింది. భయముతో ఆయన ఎదుటికి రాలేకపోతున్నారు, దాక్కున్నారు. కారణం వాళ్ళు చేసిన పాపం. దేవుడు వద్దన్న పని చేశారు వాళ్ళు. అది అంటే దేవునితో సమాధానాన్ని కోల్పోయారు. రెండవది, వాళ్ళన్నది ఇద్దరు. వాళ్ళిద్దరి మధ్య కూడా సఖ్యత, సమాధానం లేదు. నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరునిలో నుండి తీయబడింది కాబట్టి నారి అనబడుతుంది. నా ఎముక, నా మాంసం అన్నవాడు ఆదాము కదా. 3వ అధ్యాయం అంటాడు నా ఎముక, నా మాంసం అంటాడు. 2వ అధ్యాయం కదా. కానీ 3వ అధ్యాయం ఏమంటాడు? నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే, నీవిచ్చావు. శుభ్రంగా హాయిగా ఉండేవాడిని, నువ్వు ఇచ్చావు నాకు ఈ స్త్రీని. అంటే ఏంటి? వాళ్ళ మనసులో ఏమొచ్చేసింది? వాళ్ళ మధ్యలో అసమాధానం. నా ఎముక, నా మాంసం అన్నవాడు నీవిచ్చావు ఈ స్త్రీ అంటాడు. మూడోది, హృదయంలో సమాధానం. దానికి కారణం పాపమే. దేవునితో సమాధానం కోల్పోవడానికి కారణం పాపమే. వ్యక్తుల మధ్య, కుటుంబంలో వారికి సమాధానం లేకపోవడానికి గల కారణం కూడా
పాపమే. వ్యక్తిగత సమాధానం లేకపోవడానికి గల కారణం కూడా పాపమే. వ్యక్తిగత సమాధానం లేకపోవడానికి గల కారణం వ్యక్తిగతంగా అంటే కొన్నిసార్లు చూడండి, మనం ఎంతో భక్తిగా ఉంటాం, కొన్నిసార్లు విపరీతమైన పనులు చేస్తూ ఉంటాం. ఒక్కసారి కనుక మనిషిని ప్రశ్నిస్తే ఎందుకు చేసావు అంటే ఏంటో. కొన్నిసార్లు మనం అందరం కూడా అంతే కదా, ఏంటోనండి ఆ రోజు కోపం వచ్చేసింది, ఏం చేశానో నాకే తెలియలేదంట. అంటే ఏం చేశానో నాకే అర్థం కాలేదంటారు. అంటే ఏంటి, మనిషికి తన హృదయంలో ఏమొచ్చేసింది? అసమాధానం. దీనంతటికి కారణం ఏంటండి? పాపమే. దీనంతటికి కారణం ఏంటి? పాపం. మరొకటి ఏం కాదు. లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం 48. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో చెప్పాను. 50వ వచనం. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పు. పాపాత్మురాలైన స్త్రీ ప్రభు పాదాలను కన్నీళ్లతో కడిగింది, ముద్దు పెట్టుకుంది, పాదములకు అత్తరు పూసింది. ఆమె విస్తార పాపాలన్నీ ప్రభు క్షమించాడు. ఆమెతో అన్నాడు, అమ్మా నీ పాపాలు క్షమించబడ్డాయి. నీ విశ్వాసం నిన్ను రక్షించింది. నువ్వు వెళ్ళు అంటే సరిపోదుగా. ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు? సమాధానము గల దానవై వెళ్ళు. పాపాన్ని క్షమించి మన ప్రభువైన యేసుక్రీస్తు హృదయంలో ఆమెకు సమాధానాన్ని ఇచ్చాడు. పాపాలు క్షమించి సమాధానం ఇచ్చాడు. ఈ పాపాలు క్షమించి సమాధానం ఇవ్వడం అనేది లోకానికి సాధ్యం కాదు, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలుగుతుంది. ఆయనే సమాధాన కారకుడు, ఆయనే మన సమాధానమై ఉన్నాడు. సమాధాన కారకుడు ఆయన, సమాధానకర్త ఆయన. కాబట్టి నేటి దినాల్లో మానవుని జీవితంలో, హృదయంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, లోకంలో కావచ్చు, బంధుమిత్రుల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, కుటుంబాల మధ్య కావచ్చు, ఎందుకు ఈ అసమాధానం, ఎందుకు ఈ అశాంతి, ఎందుకు ఈ అసమాధానం, ఎందుకు ఈ అసౌకర్యం అంటే వాళ్ళ మధ్యలో సమాధానం లేకపోవడమే. ఆ సమాధానం లేకపోవడానికి గల ప్రధానమైన కారణం, పాపమే. ఆ పాపం పరిహరించబడిన నాడు నువ్వు దేవునితో సమాధాన పడతావు, ఇతరులతో సమాధానంగా ఉంటావు, నీలో నీవు సమాధానంగా ఉంటావు. అదనమాట. మరి ఈ సమాధాన పరచుటకే సమాధానకర్తగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. నువ్వైనా ఆశ్రయిస్తే, నువ్వైన పాదాల చెంత చేరితే, ఆనాడు పాపాత్మురాలైన స్త్రీ ప్రభు పాదాల చెంత చేరినట్టు నువ్వు కూడా ప్రభు పాదాల చెంత చేరితే నీకు కూడా సమాధానం. ఇది అన్ని జనులకు ప్రకటించబడే సువార్త. మరి విశ్వాసులు కూడా రక్షించబడిన వారే, దేవుని బిడలుగా చలామణవుతున్న వారే. విశ్వాసులు గనక ఒకవేళ పాపానికి చోటిస్తే వాళ్ళ జీవితంలో కూడా అసమాధానం చోటు చేసుకుంటారు. పాపం చేశాడు దావీదు, కొడుకులతో, కుటుంబ సభ్యులతో, కొడుకుల మధ్య ఐక్యత చెడిపోయింది.
బిడ్డల మధ్య ఐక్యత చెడిపోయింది. తల్లిదండ్రులకి బిడ్డల మధ్య ఉండే ఐక్యత చెడిపోయింది. రాజుకి మంత్రులకి మధ్య చెడిపోయింది. రాజుకి సైన్యాధిపతులకి మధ్య చెడిపోయింది సమాధానం. అక్కడి నుంచి అంతా అసమాధానం. కాబట్టి విశ్వాసి తప్పు చేస్తే, పాపం చేస్తే తను కూడా సమాధానాన్ని కోల్పోతాడు. దావీదు పరిస్థితి చూస్తున్నాం మనం కనులారా. పరిశుద్ధ లేఖనాల్లో చదువుతూ దావీదు ఎంత దుర్భరమైనటువంటి జీవితాన్ని, ఎంత కష్టతరమైన క్లిష్టతరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు చూడండి. తన చేజూతులతో తనే బిడ్డలను చంపుకోవాల్సిన పరిస్థితి, తన బిడ్డలే తమ బిడ్డల్ని చంపుకునేటువంటి పరిస్థితి, తన దగ్గర పనిచేసే వాళ్ళే తన మీద వ్యతిరేకమైన పరిస్థితి, పట్టాభిషేకం పొందినవాడనైనా నేను శక్తిహీనుడినే అని ఏడ్చిన పరిస్థితి. అందుకే 51వ కీర్తన అంటాడు, నీ రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించు ప్రభు. రక్షణలో ఉండే ఆనందం పాపం వల్ల కోల్పోయాడు, సమాధానాన్ని కోల్పోయాడు. చాలా మంది అనే మాట ఏంటో తెలుసా? దావీదు పాపం చేయలేదా? చేశాడు. చేయలేదని ఎవరన్నారు? చేశాడు. మరి అలాగా నేను చేస్తే తప్పు ఏంటి అనే వాళ్ళకి జవాబు ఏంటో తెలుసా? దావీదు లాంటి శ్రమలు కూడా అనుభవించడానికి నువ్వు రెడీయేనా? అది వాక్య ప్రశ్న. వాక్యం నేను ప్రశ్నిస్తుంది అదనమాట. కాబట్టి పాపమే కేవలం సమాధానాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది. సమాధానాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది. అయితే విశ్వాసులైనటువంటి మనం సమాధానం విషయంలో ఎలా ఉండాలో కొన్ని వాక్యాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు రాసించారు. పాపమే సమాధానాన్ని కోల్పోతుంది, పాపమే అసమాధానాన్ని తెచ్చిపెడుతుంది అనడానికి కొన్ని నిదర్శనాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనం. అంతటా యెహోరాము యెహూను చూచి, యెహూ సమాధానమా అని అడుగగా, యెహూ నీ తల్లి అయిన యెజెబెలు జారత్వములను చెల్లంగితనములను ఎంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చును? యెజెబెలు చేసినటువంటి పనులు చాలా భయంకరమైనవి. యెజెబెలు చేసిన పనులు, ఆహాబు భార్య యెజెబెలు, ఒక అన్యురాలను కట్టుకున్నాడు ఆహాబు. ఆమె ఏం చేసిందో తెలుసా? దేశమంతా ఆహాబుని కీలుబొమ్మగా చేసుకుని, ఆహాబుని గురించి అంటాడు ప్రవక్త, నువ్వు అమ్ముడుపోయావురా నీ భార్యకి అంటాడు. నువ్వు నీ భార్యకి అమ్ముడుపోయావు. తనను తాను అమ్ముకున్నటువంటి ఆహాబు వంటి వాడు ఎవడో లేడు అంటాడు. అమ్ముకున్నాడు. దేశమంతా కూడా విగ్రహారాధనతో నింపేస్తుంది. బయలుదేవత, అస్తారోతు దేవత, వాళ్ళకి ప్రవక్తలు. మళ్ళీ యెజెబెలు దేశమంతా కూడా ప్రభువుని విడిచిపెట్టి, ప్రజలు దేవాది దేవుని విడిచిపెట్టి ఎంతగా దిగజారిపోయారంటే, ఎంతగా వాళ్ళు మర్చిపోయారంటే, వాళ్ళకి కన్ఫ్యూజ్ వచ్చేసిందంట కొంతకాలానికి. ఏంటో తెలుసా కన్ఫ్యూజ్? 2 తలంపులు వచ్చేసి వాళ్ళకి ఏ తలంపు కరెక్టో తెలియట్లేదు. యెహోవా దేవుడా, ఈ బయలుదేవుడా? వర్షాన్ని ఇచ్చేది యెహోవా లేకపోతే బయలు అనేటువంటి దేవత? అర్థం కాని పరిస్థితి వాళ్ళకి.
అంత అపరిమితంగా జారత్వం. పరిశుద్ధ గ్రంథంలో విగ్రహారాధనను ప్రజలు దేవుని విడిచిపెట్టి అన్య దేవతల్ని, విగ్రహాల్ని వెంబడించి పూజించి ఆరాధించడాన్ని జారత్వంతో పోల్చారు. నీ తల్లి అయిన యెజెబెలు జారత్వాన్ని, చిల్లంగితనాన్ని ఎంత అపరిమితంగా చేస్తే దేశంలో ఎక్కడుంటదరా సమాధానం? ఆహాబు సంతతి వారిని అందరినీ లయము చేస్తాడు యెహూ అంటున్న మాట గమనించండి. దేవుని విడిచిపెట్టేసి విగ్రహారాధన చేస్తూ, దేవత పూజలు చేస్తూ, వ్యతిరేకమైన పనులు చేస్తున్నటువంటి క్రైస్తవులు లోక సంబంధమైనటువంటి నటన, లోక సంబంధమైనటువంటి ఆశలు, లోక సంబంధమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపడమంతో మునిగిపోయి దేవుని మర్చిపోయి దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ, దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి దేవుని ప్రజలు ఈనాడు చేసే పని ఏంటండి? వ్యభిచారమే కదా. ఇంటర్నెట్లో పోర్న్ వీడియోస్ చూస్తారు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూస్తారు, సీరియల్స్ లో మునిగిపోయారు, ఇంటర్నెట్లో మునిగిపోయారు. అపరిమితమైనటువంటి అసహ్యమైన అపవిత్రమైనటువంటి కార్యాల్లో నేటి క్రైస్తవులు మునిగిపోయారు. మరి దీన్ని ఏమంటారు? ఇంకెక్కడుంటుంది సమాధానం? ఇలాంటి పనులు చేసే వాళ్ళకి ఎక్కడుంటుంది ఆరోగ్యం? ఇలాంటి పనులు చేసే వాళ్ళకి ఎక్కడ పోతుంది ఈ తెగులు? అవునా కదా? ఎక్కడ చూడండి అసమాధానం, ఎక్కడ చూడండి ఈ రోజుల్లో, ఎక్కడ చూడండి అసమాధానం. తల్లికి బిడ్డకి, తండ్రికి బిడ్డలకి, అన్నదమ్ముల మధ్యలో, హాస్పిటల్లో ఉంటే చూడలేనటువంటి పరిస్థితి, దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి, చూడలేని పరిస్థితి. ఎందుకు వచ్చిందండి ఈ లోకానికి ఎంత విపత్తు? ఎందుకు వచ్చింది విపత్తు? ఏంటి బాధ? ఏంటి అసమాధానం? ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి లేదా, ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోవడానికి లేదా, ఒకళ్ళనొకళ్ళు ముట్టుకోవడానికి లేదా, కడుపును పుట్టిన బిడ్డ కాదన్నట్టు, కన్న తల్లిదండ్రులు కన్నవారు కాదన్నట్టు, తోబుట్టువులు తోడబుట్టిన వాళ్ళు కాదన్నట్టు. ఏంటండి ఈ పరిస్థితి? ఏంటి విపరీతం? చివరి చూపు కూడా నోచుకునేటువంటి పరిస్థితే. అయ్యో, ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇదే కదా. ఎక్కడ చూసినా ఇదే బాధ కదా. ఎప్పుడైనా ఉందా? ఏనాడైనా ఉందా? మనం పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఎప్పటి వరకు ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా? లేదు కదా. మరి ఎందుకు ఇంత విపరీతం? ఎందుకు ఇలాంటి దుస్థితి? మరి ఇప్పుడైనా మారవా? ఎప్పుడైనా వదలవా? ఇప్పుడైనా నీ పాప భోగాల్ని విడిచిపెట్టవా? ఇప్పుడైనా పశ్చాత్తాపడవా? ఇంకా ఇలా అసమాధానంతో ఉండే చచ్చిపోదామా? మన తనువులు చాలించేద్దామా? కారణం ఏంటో తెలుసా? ఇక్కడ అంటాడు యెహూ, నీ తల్లి ఎంత అపరిమితంగా పాపిష్టి పనులు చేస్తే ఎక్కడుంటుందా సమాధానం? ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు పాపం చేయకపోవచ్చు, నీ తోబుట్టిన వాళ్ళు పాపం చేసి ఉండొచ్చు. నువ్వు పాపంలో లేకపోవచ్చు, నీ తోటి వాళ్ళ పాపంలో ఉండొచ్చు. ఆ శాపాన్ని నువ్వు భరిస్తున్నావు కదా, ఆ కష్టాన్ని నువ్వు భరిస్తున్నావు కదా, ఆ వేదనను నీవు భరిస్తున్నావు కదా. ఆ వేదనను, కష్టాన్ని, బాధని భరిస్తున్న నీవు వాళ్ళ మార్పు కొరకు, వారి రక్షణ కొరకు ప్రభు సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని ఎందుకు కన్నీళ్లు కార్చావు? సమాధానం లేని లోకంలో, సమాధానం లేని బంధుత్వంలో, సమాధానం లేనటువంటి కుటుంబంలో, సమాధానం లేనటువంటి
బంధుత్వంలో మగ్గిపోతున్న నీవు వాళ్ళ మార్పు కొరకు, వాళ్ళ క్షమాపణ కొరకు, వాళ్ళ ప్రభుని తెలుసుకున్నట్టు కొరకు నువ్వెందుకు ప్రభు సన్నిధిలో గోజాడలేకపోతున్నావు? గోజాడలేకపోతున్నావు. గమనించండి, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులు అనబడతారు. నువ్వు సమాధానాన్ని ఎలా పొందగలవో, సమాధానాన్ని లోకానికి ఎలా అందించగలవో, ఈ విషయాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉన్నాయి. చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఒకవేళ నీ కుటుంబంలో నీకు వ్యక్తిగతంగా సమాధానం లేదా, నువ్వు దేవునితో సహవాసం చేయి, నీకు సమాధానం కలుగుతుంది. దేవునితో సహవాసం చేయి. 34వ కీర్తనలు అంటాడు భక్తుడు 14వ వచనంలో, కీడు చేయటం మాను మేలు చేయి, సమాధానాన్ని వెదకి వెంటాడు. కీడు చేయడం మానేసి మేలు చేయి. ఇంకా ఈ లోకం దేవునికి దూరం అయిపోతా ఉంది. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయవని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి అంటాడు నహూము ప్రవక్త, 1వ అధ్యాయం 15వ వచనం. సువార్త ప్రకటిస్తూ సమాధాన వర్తమానం తెలియజేయవని పాదాలు పర్వతముల మీద కనబడుతున్నాయి అంటాడు. సువార్త ప్రకటించి సమాధాన వర్తమానాన్ని మనం ఈ లోకానికి తెలియజేయాలండి. తెలియజేయాలి. నీ పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కోండి అంటాడు. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోమని చెబుతూ పాదాలకి సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడును తొడుక్కోండి అంటారు. కాబట్టి సువార్త ప్రకటించాలండి. ఈ లోకాన్ని దేవునితో సమాధానపరచడానికి, నీ బంధువుల్ని దేవునితో సమాధానపరచడానికి, నీ బంధువులు నీతో సమాధానంగా ఉండడానికి మనం సమాధాన సువార్తను వాళ్ళకి ప్రకటింపచేయాలి. సమాధాన సువార్త ప్రకటింపచేయాలి. కాబట్టి గమనించండి, మనం దేవునితో అనేకులను సమాధానపరచాలి. కొరింథీ పత్రికలో అంటాడు పౌలు గారు, కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయంలో అంటాడు, తొదకు సహోదరులారా సంతోషించండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గలవారై ఉండండి, సమాధానంగా ఉండండి. కొరింథీ పట్టణంలో అన్ని పార్టీలే, గొడవలే, మీలో కలహములు ఉన్నవని నేను క్లోయే అనే ఇంటి వారి ద్వారా తెలుసుకున్నాను అంటాడు. కొరింథీ పట్టణంలో అన్ని కలహాలే, అన్ని పార్టీలే. వాళ్ళకి 2 పత్రికలు రాశాడు పౌలు గారు. 2వ పత్రికలు అంటాడు, తుదకు చివరికి సహోదరులారా చివరికి ఏం చేయాలో తెలుసు మీరు? సంతోషంగా ఉండండి, సంపూర్ణంగా ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు కలిగి ఉండండి, సమాధానంగా ఉండండి. ప్రేమ సమాధానములకు కర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు. సమాధానం కలిగి ఉండాలి. వాళ్ళలో ఉన్నటువంటి పార్టీలు పోవాలి. వాళ్ళు ఎన్ని పార్టీలు పెట్టుకున్నారు తెలుసా? లోకరీతిగా లోకంలో ఉండేటువంటి పార్టీలాగా ఒకడు అంటాడు నేను పౌలు పార్టీ అంటాడు, మరొకడు అంటాడు నేను కేఫా పార్టీ. కేఫా అంటే పేతురు.
ఇంకొకడు అంటాడు నేను అపోలో పార్టీ అంటాడు. అపోలో అనేవాడు విద్వాంసుడు, దేవుని గురించినటువంటి మార్గాన్ని గురించినటువంటి విపులంగా నేర్చుకుని, అకుల ప్రిస్కిల ద్వారా కూడా నేర్చుకుని దేవుని మార్గాన్ని గురించి విపులంగా ఇతరులకు ప్రకటించేవాడు, విద్వాంసుడు, చాలా తెలివైన వాడు, జ్ఞానవంతుడు. కాబట్టి వాళ్ళు కొంతమంది ఏమంటున్నారండి నేను అపోలో పార్టీ అంట. మరి కొంతమంది ఏమంటున్నారు తెలుసా, నేను యేసుక్రీస్తు ప్రభు పార్టీ. అది వాళ్ళ పరిస్థితి. పౌలు గారు అంటాడు క్రీస్తు విభజించబడి ఉన్నాడా, క్రీస్తు విభజించబడ్డాడా, యేసుక్రీస్తుని మీరు ముక్కలు చేసేయచ్చా అని అడుగుతాడు. అప్పుడు గమనించండి, తుదకు సమాధానంతో ఉండండి అంటాడు. ఎన్ని పార్టీలు ఉన్నా తుదకు ఏం చేయాలి, సమాధానంగా ఉండాలి. అసలు పార్టీ తత్వమే ఉండకూడదు క్రైస్తవులకి. ఎన్ని పార్టీలు, ఎన్ని రాజకీయాలు, ఎక్కడ క్రైస్తవ లోకంలో, క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి పార్టీలు ఇంకెక్కడా ఉండవు, ఇంకెక్కడా ఉండవు. ఒక భక్తునికి దర్శనం వచ్చిందంట. ఆ దర్శనంలో కొన్ని ప్లాస్టిక్ పేపాలు, అంటే లోపల ఏదన్నా కనబడేటువంటి పేపాలు, పెద్ద పెద్ద పేపాలు భూమి నుంచి పైకి వెళ్ళిపోతున్నాయంట. ఆ పేపాల్లో చాలా మంది ప్రజలు ఉన్నారు. ఆ పేపాల్లో కొంతమంది ప్రజలు ఉన్నారు, కొంతమంది హిందువులు ఉన్నారు, కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు. ఒక్కొక్క పేపాల్లో, ఒక పేపాల్లో క్రైస్తవులు ఉన్నారు, ఒక పేపాల్లో బౌద్ధులు ఉన్నారు. అలాగా ఆయా మతాల వాళ్ళు పేపాలు అన్నమాట అవన్నీ. ప్రతి పేపాకి మోతుందంట, ప్రతి పేపాకి మోతుంది. కానీ క్రైస్తవులు వెళ్ళే పేపాకి మూతలేదంట. అప్పుడు ఆ ప్రక్క వాళ్ళందరూ అనుకున్నారంట, చూసావా ఎంత స్వార్థం, వాళ్ళ దేవుడు మనందరికీ మూతులున్న పేపాలు ఇచ్చి వాళ్ళకి మూతి లేని పేపాల వాళ్ళని పెట్టాడు అనుకుంటున్నారు. వాళ్ళకి అసలు కూడా తెలియదు. మూతి లేకపోయినా సరే వాళ్ళు బయటకు రారు. ఎందుకంటే ఎవడన్నా ఒకడు బయటకు వద్దామంటే కింద నోడు లాగేస్తాడు కిందకు. వాళ్ళు మూసుండి అందులోంచి బయటకు రాలేరు, కానీ వీళ్ళు తెరుచున్నా సరే వీళ్ళు బయటకు రారు. కారణం ఏంటంటే ఎవడైనా ఒకడు పైకి వెళ్దామని ఎక్కితే లాగేస్తాడు కింద నుంచి వీడు. అది గొడవ. అందుకే మూత లేకపోయినా పర్వాలేదని దేవుడు పంపించేసి. మూతున్నా ఒకటే, మూత లేకపోయినా ఒకటే. మూతున్న వాళ్ళేమో మూత ఉందని బాధపడ్డారు, మూత లేకపోయినా వీళ్ళు ఒక్కడు బయటికి రాలేదు ఆ చెరలో నుంచి, ఆ పేపాల నుంచి. ఇదొక దైవజనుడు ప్రజల్ని ప్రోత్సాహపరచడం కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకి ఇచ్చిన దర్శనం అంట. కాబట్టి గమనించండి, క్రైస్తవుల్లో ఉండేటువంటి రాజకీయం ఎక్కడ ఉండదు. స్వార్థం, ఎదుటి వాళ్ళ అభివృద్ధి చెందితే వారవలేని తనం, ఇలాంటివి ఎన్నో ఉంటాయండి. అలా ఉండొద్దు అంటాడు, సమాధానంగా ఉండాలి. ఒక కొరింథీయులారా తుదకు అంటాడు, అక్కడ చదివాం కదా మనం. తుదకు సహోదరులారా సంతోషించండి, సంపూర్ణంగా ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గలవారై ఉండండి, సమాధానంగా ఉండండి. ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉండును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:11. కాబట్టి సమాధానంతో ఉండాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు అంటాడు, కాబట్టి మీరు సమాధానం అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ గలవారే అంటాడు. ఏ బంధం అంటండి? సమాధానం అనే బంధం. సమాధానం అనే బంధం. ఈ బంధంతో మనం కొనసాగాలి. సమాధానం అనే బంధం. అందుకంటే శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. సమాధానం. ఇంకా అంటాడు కొలసీ పత్రికలో 3వ అధ్యాయంలో, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనివ్వండి.
3:15 అంటాడు కొలస్సీ పత్రిక. క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయాల్లో ఏలాలంట. సమాధానం, దేవుని సమాధానం మన హృదయాలను ఏలాలి. మన హృదయాన్ని ఏలాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో అంటాడు, 11వ వచనం 15వ వచనం చూస్తే 15వ వచనంలో అంటాడు, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. ఎలా ఉండుటకంట? సమాధానంగా ఉండుటకు. సమాధానంగా ఉండుటకు. గమనించండి, మొర్దెకై గురించి ఒక మాట రాసినది ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉన్నాడు. తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు. ప్రభు పిల్లలైనటువంటి మనం దేవునితో సమాధాన పడాలి. సమాధాన సువార్తను ప్రకటించి అనేకులను ప్రభు వైపు త్రెప్పాలి. ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి మాట, తన వారందరితో మొర్దెకై సమాధానంగా ఉన్నాడు. సమాధానంగా మాట్లాడేవాడు. కాబట్టి సమాధానపరచువారు ధన్యులు. సమాధానం కలిగి ఉండాలి. దేవునితో, సాటి మానవులతో, సంఘ విశ్వాసులతో, కుటుంబీకులతో, బంధువులతో, స్నేహితులతో సమాధానంగా ఉండాలి. సమాధానంగా ఉంటూ సమాధాన సువార్తను వాళ్ళకు ప్రకటించాలి. వారు కూడా దేవునితో సమాధాన పడేటట్లు మనం ప్రోత్సాహపరచాలి. నేను గొప్ప అనుకుంటే సమాధానం ఉంటుందండి? ఉండదు. అందుకే మీకు మీరే బుద్ధిమంతులు అనుకోవద్దు, కీడుకు ప్రతికీడు చేయొద్దు, పగ తీర్చుకోవద్దు. పగ తీర్చుడు నా పని, మేలు చేత కీడును జయించండి. సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగి ఉండండి. శ్రద్ధ కలిగి ఉండండి. మనతో, మన బిడ్డలతో, మన వారితో మనం సమాధానంగా ఉండాలి. సమాధానం. అందుకే అంటున్నాడు భక్తుడు. అందుకే ప్రభు అంటున్నారు ఈ వచనంలో, 9వ వచనంలో, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దీనికి వ్యతిరేకం ఏం చెప్పొచ్చు? వ్యతిరేక పదం చెప్పండి. దీనికి వ్యతిరేక పదం, ఇప్పుడు ఒక వాక్యం ఇచ్చాము. ఇప్పుడు ఏంటి? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దీనికి వ్యతిరేకమైనటువంటి పదం చెప్పండి. అసమాధానపరచువారు దుష్టులు, వారు సాతాను కుమారులు అనబడతారు. అంతేనా? నువ్వు దేవుని బిడ్డవు, దేవుని కుమారుడు అనిపించుకోవాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? సమాధానపరచాలి. సమాధానపరచాలి అంటే నీలో పాపం ఉండకూడదు. అప్పుడు దేవునితో నీకు సమాధానం వస్తుంది, ఇటు మనుషులతో కూడా నీకు సమాధానం వస్తుంది. నువ్వు సమాధానంగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని కూడా సమాధాన స్థితిలోకి సువార్త చెప్పి నడిపించవచ్చు. నువ్వు సమాధానంగా ఉన్నప్పుడు నీ వాళ్ళందరితో సమాధానంగా ఉంటుంది. నువ్వు సమాధానంగా ఉన్నప్పుడు ఐక్యతను కాపాడిన వాడు అవుతావు. నువ్వు సమాధానంగా ఉంటే నువ్వు దేవుని బిడ్డవు. కాబట్టి సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అసమాధానం చోటు చేసుకుంటే అక్కడ అశాంతి, దుఃఖం ఉంటుంది. సమాధానంగా ఉండాలి. కొన్నిసార్లు సమాధానాన్ని కోల్పోతూ ఉంటాం. చిన్ని కారణాలకి గొడవలు, విభేదాలు పెట్టుకొని సమాధానాన్ని కోల్పోతూ ఉంటాం.
ఎప్పుడు మనం అలా అనుకో, ఎప్పుడు అలా అనుకో. మన సమాధానాన్ని ఎప్పటికీ కోల్పోకూడదు. సమాధానం కలిగి ఉండాలి, ఐక్యతను కాపాడాలి, ఐక్యతను కాపాడాలి. నిజమండి. దానికోసం మనం సమాధానం అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించాలి. ఇది ఒక ఆయుధం. సమాధానం అనేది ఏంటి? ఒక ఆయుధం. ఆ ఆయుధంతో మనం దేన్నైనా జయించవచ్చు, దేన్నైనా జయించవచ్చు. ఒకసారి మా అబ్బాయి వాళ్ళ తాతయ్య గారికి వెళ్ళి వందనాలు చెప్పాడు. వాళ్ళ తాతయ్య గారికి కోపంగా ఉంది. అప్పటికి కోపం మీద ఉన్నాడు ఆయన. కోపం మీద ఉంటే వీడికి వందనాలు చెప్పలేదు. వీడితో పాటు ఉన్న వాళ్ళు చర్చ్ మెంబర్స్, వాడి వయసు ఉన్న వాళ్ళు వెళ్ళి వందనాలు చెప్తే ఆయన వందనాలు చెప్పాడు వాళ్ళు. కానీ వీడు వెళ్ళి వందనాలు చెప్తే కోపంగా ఉంది కదా, అందుకని వందనాలు చెప్పలేదు. వందనాలు చెప్పలేదు. ఆ తోటి ఉన్న వాళ్ళు ఏం చేశారు తెలుసా? వీడిని కించపరిచారు. మీ తాతయ్య గారు చూసావా, నీకు వందనాలు చెప్తే నీకు వందనాలు చెప్పలేదు. అయినా వాడు ఏం ఫీల్ అవ్వలేదు. ఈ విషయం నాకు చెప్పారు. అయినా నేనేం అడగలేదు వాడిని. నేను వాడిని ఏం అడగలేదు. మళ్ళీ మరుసటి రోజు 3 రోజులు మీటింగ్లు అక్కడ మెట్ట మీద అనమాట. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ వీడెళ్ళి వందనాలు చెప్పాడు. కోపం చల్లారినట్టుంది ఆయనకి. వందనాలు చెప్పాడు. అడిగారు, అందరూ అడిగారు, నేను కూడా అడిగాను. ఎరా నిన్న ఆ మరుసటి రోజు అడిగాను అన్నమాట. నిన్న వందనాలు చెప్పలేదంట కదా తాతయ్య గారు, మరి ఇవాళ చెప్పావా మళ్ళీ అని అడిగాను. చెప్పాడు డాడీ. చెప్పారా అన్నాడు. చెప్పారండి. మరి నేను చెప్పలేదు కదా, ఇవాళ మానేయచ్చు కదా అన్నాను నేను. వాడి మనసులో ఏముంటుందో తెలుసుకోవడం కోసం. వాడు అన్నాడు, నిన్న చెప్పలేదు, ఇవాళ చెప్పారు కదా. నేను అన్నాను, నిన్న చెప్పనప్పుడు ఇవాళ ఎందుకు చెప్పావు అన్నాను. కోపాలు ఎప్పుడు ఒకేలా ఉంటాయండి డాడీ. ఇప్పుడు చెప్పకపోవడానికి ఆయన బయటోడు ఏం కాదుగా. ఇప్పుడు చెప్పకపోవడానికి బయటోడు ఏం కాదు ఆయన, మా తాతయ్య గారు. పాపం దగ్గరగా ఆయన చెప్తాడు, అందుకే చెప్పాను. అంటే వాడు మనసు ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం నేను అలా నాకు అనిపించింది. అబ్బా, వీడిలాగా నాకు కూడా ఇంకా మంచి మనసు వస్తే బాగుండు అనిపించింది. ఇప్పుడు గమనించండి, ఉంటుంది కొన్నిసార్లు కొన్ని సందర్భాలు. బంధుత్వాలు బంధాలు పోవండి, తెగేసుకుంటే తెగిపోయాయి కాదు. అవునా కదా? అవునా కాదా చెప్పండి. బంధుత్వాలు పోతాయా? పోవు, ఎప్పటికీ పోవు. అలా ఉండాల్సిందే. మరి వస్తాయి కొన్నిసార్లు, పొరపక్షాలు వస్తాయి, కొన్నిసార్లు గొడవలు వస్తాయి, కొన్నిసార్లు విభేదాలు వస్తాయి. అంత మాత్రం చేత నేను నీ గుమ్మం తొక్కను, నీ గడప తొక్కను, నీతో మాట్లాడను, నువ్వు నాకు అక్కర్లేదు, నీకు నాకు కటిఫ్ అంటే ఎలా కుదురుద్ది? కుదరదు, కుదరదు. ఈ బంధం ఇప్పుడుతో పోయేది కాదు. క్రైస్తవ బంధం అసలు పోయేది కాదు, తెలుసా మీకు? క్రైస్తవ్యంలో ఉండే బంధం అసలు పోయేది కాదు, అసలు పోదు, అసలు పోదు. పోగొట్టుకుందామని పోదు. ఇప్పుడు కాకపోయినా సరే చచ్చేగానే మళ్ళీ అక్కడ కలవాల్సిందే. ఎక్కడ? పరలోకం. కాబట్టి మన బంధుత్వం ఏంటో తెలుసా? సమాధానం. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటలో శ్రద్ధ కలిగి ఉండండి. సమాధానపరచండి. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులు అనిపించుకోండి, అపవాది కుమారులు అనిపించుకోవద్దు. ఇది సమాధానం గురించినటువంటి చిన్న వర్తమానం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.